Guys, today's our topic is about this sentence. Generally, మనం sentence అంటే ఏమనుకుంటాం? The group of words is called sentence. So, which use complete meaning, right? So, group of words కలిపితే sentence అంటాము. ఆ sentence అనేది complete sense or complete meaning ఇస్తే దాన్ని sentence అంటాం కదా. సో సగం సగం రాస్తే దాన్ని sentence అంటామా? అది ఇన్కంప్లీట్ సెంటెన్స్ అంటాం. సో కంప్లీట్ సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, లిటిల్ జాగ్ హోనర్ సాట్ ఇన్ ఏ కార్నర్. సో ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఫుల్ సెంటెన్స్ అంటాము. సో ఏ విచ్ స్పీక్ ఆర్ రైట్ వి యూస్ వర్డ్స్ అనమాట. మనం రాయడానికైనా చెప్పడానికైనా వర్డ్స్ అనేది యూస్ చేస్తాం. సో which the words which can frame the sentence anamata. Okay, the group of words like which use complete sense is called sentence. So kinds of sentence మొత్తం 4 types ఉంటాయి. sentence are of 4 kinds అంటాం. చూడండి, which makes statements or assertions as అన్నారు. ఓకే, సో ఏ సెంటెన్స్ అనేది స్టేట్మెంట్ ఫ్రేమ్ చేస్తుందో ఆర్ అసర్షన్స్, అంటే అసర్షన్స్ అనేది ద స్టేట్మెంట్ వాంట్ టు బి కాన్ఫిడెంట్ లుక్లో ఉంటుందో, సో ఆ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటామన్నమాట. సో అసర్షన్స్ అంటే ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. సో మనం దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, బికాస్ ఇట్ ఈస్ ట్రూత్, అది నిజం కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. సో ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ని, ఒక స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసే సెంటెన్స్ని ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటాం అనమాట. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ఏ వాల్. సో వాళ్ళిద్దరూ గోడ మీద కూర్చున్నారు. సో ఇదొక స్టేట్మెంట్ అనేది ఫ్రేమ్ చేస్తుంది, రైట్? సో దీస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈస్ కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్. సో అనదర్ వన్ ఈస్ దోస్ విచ్ ఆస్క్ క్వశ్చన్స్. So those which ask questions as where do you live. సో ఒక సెంటెన్స్ అనేది టైప్ ఆఫ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ని మనం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా వేర్ డు వి లివ్ అని ఉంది. సో వేర్ డు యూ లివ్ అని ఉంది. సో నువ్వు ఎక్కడ ఉంటావు, సో క్వశ్చన్ అడుగుతుంది అనమాట. సో దోస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ని మనం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అని అంటాము. సో దోస్ విచ్ ఎక్స్ప్రెస్ కమాండ్స్, రిక్వెస్ట్, ఎంటిటీస్. సో ఎంటిటీస్ అంటే రిక్వెస్ట్ కానీ, ప్లేయర్స్ కానీ, బెగ్ చేయడం కానీ, సో దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అనేది వస్తుంది అనమాట. సో స్టేట్మెంట్ అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కమాండ్లో ఉండొచ్చు, రిక్వెస్ట్లో ఉండొచ్చు, ఆర్ ప్లేయర్ పక్కన బతిమలాడుతున్నట్టు, లేదా బెగ్ చేస్తున్నట్టు, రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కమాండ్లో కూడా ఉండొచ్చు అనమాట. సో దోస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ అస్ ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి బీ క్వైట్ అని ఉంది. సో బీ క్వైట్ అంటే సైలెంట్గా ఉండు. సో అక్కడ క్వశ్చన్ అనేది కమాండ్ చేస్తున్నట్లుంది. ఇంకా హ్యావ్ మెర్సీ అపాన్ అస్. సో మెర్సీ అంటే దయ చూపియండి, శిక్ష తగ్గియండి, శిక్ష వేయకండి, మేమేం తప్పు చేయలేదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం. సో నేనైతే తెలుగులో చెప్పాను కానీ అవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం అనమాట. సో దోస్ విచ్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. సో స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ని ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం అనమాట. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది విచ్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ లైక్ ఎంజాయ్ కానీ, సాడ్ కానీ, సమ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ని అనేది ఎక్స్ప్లెయిన్ అంటే స్టేట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. సో దోస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈస్ కాల్డ్ as exclamatory sentence. So a sentence that make a statement or assertion is called as declarative or assertive sentence. So assertive అంటే ఏం చెప్పాను, కాన్ఫిడెంట్. ద స్టేట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్ఫిడెంట్. సో స్టేట్మెంట్ అనేది కాన్ఫిడెంట్గా అనిపించిన, అదొక స్టేట్మెంట్లో అనిపించిన అదే సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ అనమాట. ఏ సెంటెన్స్ దట్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఈస్ కాల్డ్ as ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అనమాట. అంటే ఈ సెంటెన్స్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో ఉంటుంది అనమాట. అంటే క్వశ్చన్ ఫామ్లో ఉంటుంది. అంటే దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది
చూస్తున్నాం, ఆ క్వశ్చన్ అడిగి దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నాం. సో ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ మనం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం అనమాట. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ఏ కమాండ్ ఆర్ ఎంటిటీ ఈస్ కాల్డ్ as ఇంపరేటివ్ సెంటెన్స్. సో కమాండ్ కానీ, రిక్వెస్ట్ కానీ, బెగ్గింగ్ కానీ, ప్లే చేయడం కానీ, ఇలాంటి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనం ఎక్కడ చూస్తామంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో చూస్తాం అనమాట. సో ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్లో ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని ఎవరైనా అడిగితే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పాలి. ఓకే, ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ ఈస్ కాల్డ్ as ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మన స్ట్రాంగ్ ఫీలింగ్ని చూస్తామన్నమాట. సో దోస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ as ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎగ్జాంపుల్ చూడండి, హౌ కోల్డ్ ది నైట్ ఈస్. ఈరోజు నైట్ ఏంది ఇంత కోల్డ్గా ఉంది. ఇంకోటి ఏంటి, వాట్ ఏ షేమ్. సో ఎంబారసింగ్ మూమెంట్. సో ఇదేంటి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎంబారసింగ్ మూమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో యాజ్ వెల్ యాజ్ జాయ్ని రిప్రజెంట్ చేయొచ్చు, హ్యాపీని రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ కోల్డ్ ది నైట్ ఈస్, హౌ కోల్డ్ ది నైట్ ఈస్. ఇక్కడ ఏంటి ఇంత చలిగా ఉంది. సో ఇక్కడ ఎమోషన్, సో ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేసేది ఏంటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. ఓకే, సో దిస్ అబౌట్ ఓవరాల్ సెంటెన్స్, what is sentence and types of sentence. So thank you for watching. Please like, share, subscribe to our channel.